సుందరం రెడ్డి గారు, ఈ మధ్య కాలంలో ఈ ప్రైవేటీకరణ, ఈ ప్రైవేటైజేషన్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంది. సో ఎందుకు మంచి లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థల్ని ఈ ప్రైవేటీకరణ చేస్తున్నారు? మరీ ప్రత్యేకించి ఈ హిందుస్థాన్ కాపర్ ఒకటి, తర్వాత నెల్కో కూడా ఇవి గవర్నమెంట్ నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళబోతున్నాయి. సో ఎందుకు మంచి ఆదాయాల్లో మంచి లాభాల్లో ఉండే కంపెనీస్ను కూడా మరి ప్రైవేటైజేషన్ చేస్తున్నారంట? మరి దీని మీద మీరు ఏం చెప్తారు? ఒకటి ప్రైవేటైజేషన్ ఎందుకు చేయకూడదో మీరు ఆన్సర్ చేయండి. చేస్తే వచ్చే నష్టం ఏంటో కూడా ఆన్సర్ చేయగలగాలి. హిస్టారికల్ డేటా ప్రకారం మనం చూసినట్లయితే ఓకే, గవర్నమెంట్ వాళ్ళు ఎస్టాబ్లిష్ కొన్ని కంపెనీస్ మనం చూద్దాం. ఓకే, సెయిల్ వాళ్ళు పెట్టిన కంపెనీ ఈరోజు అది ఆల్ టైమ్ హైలో రఫ్గా 140 రూపీస్కి వెళ్ళి ఇప్పుడు 120 రూపీస్ ట్రేడ్ అవుతుంది కంపెనీ. అండ్ ఐఆర్సిటీసీ ఐపీఓకి వచ్చినప్పుడు జస్ట్ 5,000 crores కంపెనీ, ఇలా 50,000 crores కంపెనీ అయింది. ఓకే, ఇంకా హిస్టారికల్ మన్మోహన్ సింగ్ గవర్నమెంట్కి వెళ్ళామనుకోండి, ఇండస్ట్రియల్ లోన్ కోసం పెట్టిన ఐసిఐసిఐ బ్యాంక్, అది ఫస్ట్ పెట్టింది ఇండస్ట్రియల్ లోన్స్ కోసం డిజైన్ చేసిన కంపెనీ. అది దాన్ని ప్రైవేటైజేషన్ చేసిన తర్వాత నౌ యూ కెన్ అండర్స్టాండ్ హౌ బిగ్ కంపెనీ దట్ వాజ్. అండ్ హౌసింగ్ లోన్స్ తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పేసి బిగిన్ చేసిన హెచ్డిఎఫ్సి బ్యాంక్, అది గవర్నమెంట్ బిగిన్ చేసింది. నౌ ఇండియాస్ #1 లీడింగ్ బ్యాంక్, 8 lakhs crore కంపెనీ అయిపోయింది అది. అలాగే స్మాల్ స్కేల్ సేవింగ్స్ని ప్రమోట్ చేయడం కోసం పెట్టిన యునైటెడ్ యూటీఐ తర్వాత యాక్సిస్ బ్యాంక్ మారి నవ్ ఇట్ ఈస్ ద లీడింగ్ యాక్సిస్ బ్యాంక్ అయింది. అలాగే మిగతా బ్యాంక్స్ కానీ చూస్తుంటే కరెంట్ లీడింగ్ బ్యాంక్స్ కూడా అవన్నీ ఒకప్పుడు గవర్నమెంట్ స్టార్ట్ చేసినాయి. సో ప్రైవేటైజేషన్ అయిన తర్వాత మీకు వచ్చిన లాస్ ఏముంది దాంట్లో? ఎవ్రీబడి కట్ బెనిఫిటెడ్. అండ్ మోర్ ఓవర్ కంపెనీ అంటే ఒక్క ఎంప్లాయీస్ ఒకటే కాదు, కస్టమర్స్, వాళ్ళకి మెటీరియల్ సప్లై చేసే వెండర్స్, వాటిని డిస్ట్రిబ్యూట్ చేసే డీలర్స్, అలాగే ఈ ప్రోడక్ట్ మొత్తం ఎంజాయ్ చేసే కన్జ్యూమర్స్. ఓకే, వీటి ద్వారా లాభం పొందే గవర్నమెంట్, ట్యాక్సేషన్ ద్వారా లాభం పొందే గవర్నమెంట్, అలాగే అందులో పనిచేసే ఎంప్లాయీస్, ఈ మొత్తం స్టేక్ హోల్డర్స్ ఓవర్వ్యూ చూసుకోవాలి మనం. అందుకని ప్రాఫిట్ ఒక్కటే అక్కడ మెజర్మెంట్ కానే కాదు. మెజర్మెంట్ మోర్ ఓవర్ గవర్నమెంట్ పర్పస్ రూల్ చేయటం, రెగ్యులేటరీ ఏరియాస్ రన్ చేసేసుకొని రూల్ చేయటం వరకే. గవర్నమెంట్కి సొంతంగా రన్ చేసిన అవసరం ఏమని చెప్పండి? అమెరికాలో మిలిటరీ కూడా ప్రైవేటైజ్ చేశారు. దే ఆర్ హ్యాపీ అబౌట్ దట్ వన్, అవుట్కమ్ బాగానే ఉంది. అందుకని ఇండియాలో కూడా వీటిని ప్రైవేటైజ్ చేసినంత మాత్రాన నష్టమేం లేదు. ఎందుకు చేయాలంటే నా దగ్గర ఆన్సర్ లేదు, ఎందుకు చేస్తున్నారనే దానికి. బట్ చేస్తే వచ్చే నష్టమేం లేదు అంటున్నాను. ఎందుకంటే హిస్టరీ ఏం చెప్తుందంటే ప్రతి ప్రైవేటైజేషన్ కూడా చాలా సక్సెస్ అయిపోయింది. అది చాలా సక్సెస్ అయిపోయింది, చాలా వెల్త్ క్రియేట్ చేసింది, ట్రేడర్స్ అందరికీ కూడా వెల్త్ క్రియేట్ చేసింది, ఇన్వెస్టర్స్ అందరికీ మనీ మేక్ చేశారు. అండ్ ఇవాళ గవర్నమెంట్ కంపెనీ ఏదైనా ఐపీఓ కోసం రెడీగా ఉన్నారు. రేపొద్దున ఎల్ఐసి చూడండి ఎంత పెద్ద సక్సెస్ అవుతుందో. సో ఎకానమీలో మంచి కీలక పాత్ర పోషిస్తారు వన్స్ మనం ఒకసారి ప్రైవేటీకరణ అయితే మాత్రం. ఒక్కసారి ప్రైవేటైజేషన్ అయినంత మాత్రమే గవర్నమెంట్ కంట్రోల్ ఉండదని కాదు. ఇండియాలో ఇప్పుడు ఎవరైనా నువ్వు కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నావు అనుకోండి, గవర్నమెంట్ కంట్రోల్ చేస్తుంది ఏ రేట్కి అమ్మాలి అనేది. నువ్వు రైలు రన్ చేసి అనుకో, రేపు ప్రైవేటైజేషన్ చేస్తున్నారు రైల్వేస్ని, టికెట్స్ వాళ్ళే కంట్రోల్ చేస్తారు. సో గవర్నమెంట్ కంట్రోల్ ఎప్పుడు ఉంటుంది ఇండియన్ అన్ని సెక్టర్స్ మీద. వాళ్ళు ఓన్ అయితే ఒకలాగా, ప్రైవేట్ వాళ్ళది ఒకలాగా ట్రీట్ చేయరు. అందుకని గవర్నమెంట్ మెంట్ ఫర్ టు రెగ్యులేట్ ద ఇష్యూస్ అంతే, అంతేగాని వాళ్ళు రన్ చేయడం కానే కాదు. బెటర్ టు హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే బెటర్ టు ప్రైవేటైజ్ ఎవ్రీథింగ్. వాళ్ళు ప్లేయర్స్ తీసుకుంటారు. ఊహించండి, గవర్నమెంట్ కనుక టెలికామ్ని ప్రైవేటైజ్ అయిపోతే ఒక బిఎస్ఎన్ఎల్ ఒకటే ఇంతమందికి ఫోన్ సప్లై చేసేదా? ఇవాళ ఇండియాకి ఎవరన్నా ఏదైనా పొలిటికల్ లీడర్ మినహాయిస్తే ఇండియాలో ఏదైనా ఎక్కువ మంది సొసైటీ బెనిఫిట్ పొందారంటే రిలయన్స్ ముఖేష్ అంబానీయే. అతను బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, క్యాపిటలిస్ట్ అయి ఉండొచ్చు. జియో తెచ్చిన విప్లవం పుణ్యం అంటూ ఇవాళ జస్ట్ 25 రూపీస్కి ఒక జీబీ, ఫిలిప్పైన్స్లో 500 రూపీస్ అంటే ఒక జీబీ. ప్రపంచంలో అంత చీప్గా వచ్చే కంటే చాలా తక్కువ. 1 GB డేటా నీకు జస్ట్ 25 రూపీస్కి. 2016 ముందు వరకు కూడా 1 GB 300-400 రూపాయలు కాస్ట్. 2016 బిఫోర్ జియో మార్కెట్లోకి రాకముందు వరకు. వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఎలా లాస్ అయ్యారు? సో టెలికామ్ని ప్రైవేటైజేషన్ అందరికి బెనిఫిట్ పొందారు. ఓకే, అందుకని ప్రైవేటైజేషన్ వల్ల లాస్ ఏం లేదు. మరి ఎంతప్పటికీ మనం కమ్యూనిస్ట్ పాయింట్ ఆఫ్ ఆలోచించి ఎంప్లాయీస్కి సేఫ్టీ ఉండదు ఒకటే కాదు మీరు చూడాల్సింది. కన్జ్యూమర్స్, వెండర్స్, డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎంప్లాయీస్ అందరికీ ఫామ్గా చూడాలంటే ప్రైవేట్ అంటేనే కొంచెం ఎఫిషియన్సీ. సో సర్వీస్ ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది ఇంపార్టెంట్ తప్ప ఓన్లీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలని పెట్టుకోకూడదు. ఇవాళ డిఫెన్స్ ఎందుకు ఇస్రో ఒకటే ఉండేది, ఇప్పుడు దాని పుణ్యం ప్రైవేటైజేషన్ పుణ్యం బోల్డ్ అండ్ కంపెనీస్ లైన్లోకి వస్తున్నాయి. ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎస్, యువర్ రైట్. అందుకని హిస్టారికల్ డేటా చూస్తే ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఎలాంటి లాస్ లేదు. ఓకే, అందుకని ఈవెన్ ఎల్ఐసి కూడా
ఇన్వెస్టర్ అందరూ వెయిట్ చేస్తే కూర్చుంది ఎప్పుడు వస్తుంది తప్ప ప్రైవేటైజేషన్ అవుతుందని ఎవరు బాధ ఏం పడతలేదండి. అందులో ఎంప్లాయీస్ ఎవరు జాబ్ ఏం పీకేట్లు అక్కడ అందరూ ఉంటారు, సేఫ్టీగా ఉంటారు. అందుకని ఎఫిషియన్సీ పెరుగుతుంది ఒక రీజన్ తప్ప ప్రైవేటైజేషన్ చేస్తే మీకు లాస్ అనే కాన్సెప్ట్ ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఎక్కువ వెల్త్ క్రియేట్స్ ఐటీ ఎంప్లాయీస్ అందరూ ప్రైవేటే కంపెనీస్ అన్ని ప్రైవేటే. సో ప్రైవేటైజేషన్ అవుతుందంటే ఒక జవాబుదారీ వస్తుంది, మేనేజ్మెంట్కి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది, మిగతా వాళ్ళతో కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, కొత్త టెక్నాలజీ పార్ట్ని మనం రిక్రూట్ చేసుకోవచ్చు, తద్వారా ఎక్కువ ఎఫిషియన్సీ రావచ్చు. అందుకని మన గవర్నమెంట్ కూడా బ్యాడ్ బ్యాంక్ క్రియేట్ చేస్తుంది. ఈ బ్యాంక్స్ వచ్చిన ఎన్పిఏ మొత్తం తీసుకొని అందరూ కూడా ప్రైవేట్ వ్యక్తులను పట్టుకొస్తున్నారు ఎఫిషియన్సీ పెంచడం కోసం. అంటే మార్కెట్ చాలా పాజిటివ్ తీసుకుంది. అందుకని పీయూసీ బ్యాంక్స్ అన్నీ కూడా చాలా మూవ్ అవుతున్నాయి. అందుకని గవర్నమెంట్ డూయింగ్ ద రైట్ థింగ్ ఐ థింక్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. షార్ట్ టర్మ్ మేబీ కొన్ని వర్గాలు సఫర్ అయి ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ హిస్టరీ ఏం చెప్తుందంటే ప్రైవేటైజేషన్ ఈజ్ గుడ్ ఫర్ ద ఎకానమీ అండ్ ఫర్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ దట్స్ గుడ్ థింగ్. ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద హిస్టరీ, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. అందుకని నాల్కో ప్రైవేటైజేషన్ అంత మాత్రాన గవర్నమెంట్ కంట్రోల్ ఏమి ఉండదని అనుకోవట్లేదు. ఎందుకంటే రెగ్యులేటర్ ఎప్పుడు వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి ఇండియాలో ఏ ప్రోడక్ట్ అయినా సరే వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు కావాలంటే. అందుకని ప్రైవేటైజేషన్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఉంటారు. ఇంకా చెప్పాలంటే అందరూ అప్లై చేస్తారు సెకండ్ టైం అయిపోయి వచ్చినప్పుడు. సో ఓవరాల్గా చెప్పాలి అంటే ఈ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఈ సర్వీసెస్ అనేవి ఇంకా బాగా రిమోట్ లెవెల్లో వైడ్గా రిమోట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో రీచ్ అవుతాయి. అదేవిధంగా వెల్త్ కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా క్రియేట్ అవుతుంది. అంటే వెల్త్ని కూడా డెమోక్రైజ్ చేసినట్టు అవుతుంది, అందరికీ ఉంటుంది. హిస్టరీ అదే చెప్తుంది. ఒక ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, ఒక యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఇవన్నీ కూడా అలా వచ్చి వెల్త్ క్రియేట్ చేసింది. ఒక ఐఆర్సిటీసీ కావచ్చు, ఒక బిహెచ్ఎల్ కావచ్చు, ఒక బిఈఎల్ కావచ్చు, ఒక మిదాని కావచ్చు, నథింగ్ రాంగ్. అవి ప్రైవేటైజేషన్ అవటంలో ఏం రాంగ్ ఏం లేదు. ఈవెన్ ఎస్బీఐ కూడా గవర్నమెంట్ దగ్గర, కానీ అందులో లిటరలీ 40-50% అంత పబ్లిక్ దగ్గరే ఉంది కదా. అంత మాత్రాన అది గవర్నమెంట్ కంట్రోల్ లేదని చెప్పలేం కదా. సో ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రైవేటైజేషన్ కావడం వల్ల సర్వీసెస్ అనేవి సులభతరం అవుతాయి, వినియోగదారుడికి సులభతరం అవుతాయి. గ్రౌండ్ లెవెల్లో కూడా అతను వాటిని తీసుకోవచ్చు. రైట్. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏంటంటే 100 బుల్లెట్ ట్రైన్స్ ప్రవేశపెడుతున్నారు నెక్స్ట్ 2025 కల్లా. జస్ట్ ఇమాజిన్ ఐఆర్సిటీసీ ఎంత పెద్ద కంపెనీకి కాబోతుందో. దాంట్లో వాళ్ళు ఇంకా క్రూసీ టూరిజంలోకి ఎంటర్ అవుతున్నారు. చాలా పెద్ద బిజినెస్ ఏరియా అది. అందుకని గివ్ ద ఫ్రీడమ్. మీరు దాని మీద కంట్రోల్ చేయకుండా మీరు కనుక ప్రైవేటైజ్గా ప్లాన్ చేశారనుకోండి, చాలా ఏరియాలో ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో అపోహల నుంచి బయటకు వచ్చేయాలంటారు. ప్రైవేటైజేషన్ చేస్తే ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, నష్టాలు జరిగిపోతాయి. ఎఫిషియన్సీ ఉంటే ఇక్కడ సర్వ్ ఎవ్రీవేర్. ఇక్కడ ఇది గవర్నమెంట్ అనే రీజన్ ఏం లేదండి. అందులో ఐటీ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత పబ్లిక్ పర్సెప్షన్ కూడా చాలా చేంజ్ అయింది. ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉంటేనే మ్యారేజ్ అన్నారు, ఇప్పుడు ఐటీ జాబ్ ఉంటేనే మ్యారేజ్ అంటున్నారు, ఇంకో లెక్కలో అబ్రాడ్లో ఉంటేనే మ్యారేజ్ అంటున్నారు. సో ఎఫిషియన్సీ డజ్ మ్యాటర్ తప్ప గవర్నమెంట్ కంట్రోల్లో ఉండాలి అది ఇదేం లేదు. సో ప్రైవేటైజేషన్ ఈజ్ గుడ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. మేబీ ఎంప్లాయీ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఉండొచ్చు, జాబ్ ఏదైనా తీసేస్తారని. బట్ ఎక్కడున్నా గవర్నమెంటే కంట్రోల్ చేస్తుంది లేబర్ లాస్ ఇవన్నీ కూడా. సో లెట్ దెమ్ డు ద ప్రైవేటైజ్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ రెడ్డి గారు. అంటే ఇవాళ ఈ సందర్భంగా మీ ద్వారా నాకు కూడా చాలా క్లారిటీ వచ్చిందంటే కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేస్తే సో వాటి వల్ల సర్వీసెస్ అనేవి ఎంత గ్రౌండ్ లెవెల్లోకి ఎక్స్ప్లోర్ అవుతాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, సర్వీసెస్ ఎంత సులభతరం అవుతాయి. సో ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మీ ద్వారా నేను కూడా తెలుసుకోగలిగాను, అదే మన ప్రేక్షకులు కూడా తెలియజేయగలిగాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సుందరరామ్ రెడ్డి గారు.